అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. వెల్కమ్ టు సండే. ఈరోజు సండే అండి. మా పిల్లలైతే చర్చికి రెడీ అయ్యారు. సితారగాడు, అన్సీగాడు, శ్రీగాడు. నువ్వు వెళ్తున్నావా చర్చికి? చెప్పు. ఈ ఝాన్సీగాడు అంట. ఝాన్సీకి ఏంటంటే ఇట్లా ఏదో తెల్లగా దేవతలాగా కనపడుతుంది అన్నమాట వచ్చినట్టు. ఈరోజు కూడా హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. నేను ఈరోజు కూడా ఏం చేస్తా మళ్ళీ హాయ్ అంటున్నాను. ఏం చేస్తా చూడండి, నా ఛానల్లోకి వచ్చి ఆమె భోజనం పెడుతుంది ఏమకి. అయితే సండే నువ్వే చెప్పు, సండే ఏం చేద్దాం? ఈ రోజు కూడా వర్క్ అయితే ఉందండి, సెలవు అయితే లేదనమాట. కాకపోతే తప్పదు, వెళ్ళాల్సిందే. ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. నీకా బ్యాడ్ కామెంట్స్? అంటే బ్యాడ్ కామెంట్స్ ఏం కాదులేండి, కొన్ని బ్యాడ్ ఉన్నాయి, కొన్ని ఏమో అవగాహన లేనటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏది సితారగాడు అబ్బా ఇట్రా కూర్చో, ఇట్రా మనం ఇట్రా అనిసి ఇట్రా. షబ్బా బాగుంది కదా ప్రశాంతంగా ఇట్లా కూర్చుంటే. ఏదైనా పూలు పెట్టుకున్నావా? ఎందుకు కూర్చున్నారు వీళ్ళు, ఏదో చెప్పబోతున్నారా అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది మనసులో. ఉంది పడబాకు, ఉంది చూస్తా నాగండి. వెళ్ళిపోవాలి పోండి. ఓవర్ ఏం లేదండి. వద్దమ్మా, అయ్యయ్యా వద్దమ్మా. ఇట్లా కూర్చో. అటువంటి విషయం అందుకు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు అమ్మాయి చేసింది ఏం చేస్తారా? ఎక్కడ? ఈరోజే పెట్టిందా లేకపోతే ప్రతిరోజు పెట్టిందా? అవునా? మీకు అదే మీకు ఈరోజు నిర్ణయం పెట్టిందా ప్రతిరోజు పెట్టిందా? నాకు అలాంటి విషయం ఏం లేదు. ఒక సిస్టర్ కామెంట్ చేశారు అనమాట, అన్న పిల్లల ముందు కిస్ ఏంటి, కిస్సులేంటా కిస్సులేంటి, మళ్ళీ అది కాక పైగా వీడియో తీస్తాము అంత ఓవర్గా అనిపిస్తుంది అని. సిస్టర్ మామూలుగా ప్రతిసారి మామూలుగానే పెడతారు, కాకపోతే తను ఒపీనియన్ పెట్టారు అనమాట. మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇందులో తప్పే ఉందో నాకు అర్థం కాలేదు. మీకేమైనా తప్పు అనిపించిందమ్మా? ప్రతిసారి అమ్మ అక్కడ ముందు పెట్టినట్టు తప్పే అనిపించింది మీకు? సితారగా అనిపించిందా? ఇది నేను మీకు కామెంట్లో రిప్లై కూడా ఇచ్చాను సిస్టర్. ఇది ఒక హెల్దీ మూవ్ అనమాట. అంటే ఏమంటారు దాన్ని, హెల్దీ మూవ్ అంటే తప్పు లేనిది, మంచిగా వెళ్ళేదన్నమాట. మనమేమో వాళ్ళ ముందు ఏమంటారు చేసి అసహ్యంగా ఏం ప్రవర్తించట్లేదు కదా. మీకేమన్నా అసహ్యం తప్పు అనిపించిందమ్మా సెన్సీ? ఇక్కడ ముద్దు పెట్టడం అనేది బయటికి వెళ్ళి ఝాన్సీ బయటికి వెళ్ళేటప్పుడు లేకపోతే నేను బయటికి వెళ్ళేటప్పుడు అది ఒక మంచిది. భార్య భర్తలకి వాళ్ళ బాండింగ్ని గుర్తు చేసేది, వాళ్ళ బాండింగ్ని ఇంకా పటిష్టం చేసేది అనమాట. అది దానికోసమే తప్ప వేరే పిల్లల ముందు ఏదో చెయ్యాలా లేకపోతే యూట్యూబ్లో ఏదో బాగా ఇదని చెప్పి చేయాలని కాదు. నేను నిన్న వీడియోలో మాత్రమే చూపించా, మీ కామెంట్కి రిప్లై కూడా ఇచ్చాను అనమాట. మా ఇంట్లో ప్రతిరోజు అదే జరిగింది, కాకపోతే నిన్న మాత్రమే చూపించా. దానికి కొంచెం సిస్టర్కి ఫీల్ అయినట్టుంది. ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు అవుతారు, పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ భర్తలతో వాళ్ళు ఎలా మెలగాలి. ఇప్పుడు ఝాన్సీ ఇలా చేసి వెళ్ళడం వల్ల ఏంటంటే ప్రేమ ఎక్కువ అయితే తప్ప తగ్గదు. రేపు వాళ్ళకి పెళ్ళి అయిందనుకోండి, ఓహో మా అమ్మ మా నాన్న ఇట్లా ఉన్నారు బాగున్నారు, అప్పుడు నేను కూడా నా భర్తతో అలా ఉండాలి, నేను నా భర్త ఇంకా బాగుండాలి, ఇది మంచిది కదా అని చెప్పేసి
ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి, గుర్తుండిద్ది. మా అమ్మ మా నాన్న అన్యోన్యంగా ఉండేవాళ్ళు, నేను నా భర్త ఉండాలి అట్లా అని చెప్పి వాళ్ళకి ఇది గుర్తుండిద్ది అనమాట. అదొక మంచిదే కానీ చెడ్డదైతే కాదని నా ఒపీనియన్. సినిమాలో ఎంత చెత్త చూపిస్తున్నారు చెప్పండి. ఒక్కొక్క సినిమా ఈ రోజుల్లో సినిమా చూస్తుంటే ఎంత చెత్త చూస్తున్నారు. అంతకంటే దారుణం అయితే ఏం కాదు కదా ఇది. యూట్యూబ్లో చిన్న ముద్దు ఇక్కడ పెట్టినందుకే పాపం సిస్టర్ బాధపడ్డారు. ఇక దానికి చూసి మీరేమనుకుంటారో మీరే అర్థం చేసుకుని అది తప్ప ఒప్ప అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో మా మొహాన్ని పడేయండి. సారీ సిస్టర్, మిమ్మల్ని బ్లేమ్ చేయాలని కాదులే, కానీ నాకు అనిపించింది నేను చెప్పాను అనమాట. ఇందులో తప్పు లేదని ప్రగాఢ నమ్మకం నాది. ఏం చేసి మాట్లాడవే, సైలెంట్గా ఉండవు అంటే ఇప్పుడు తనకు అనిపించింది, ఇంకా వీడియో చూసే కొంది ఇంకా ఎవరో ఇంకా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ముందుగానే అది అంటారు కదా, అది అంటారు కదా. అది సరే పోండి లేచి టైం అవుతుందిలే. అది చెప్పడానికి అండి సేపు కూర్చోబెట్టింది. సారీ ఫర్ లేట్. జాగ్రత్త. బై బాయ్ సీడియో. నేను వండుకోమాట కూర, చికెన్ కూర వండుతా. ఉల్లు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అమ్ము వామ్ము. బై. దాంట్లో పెరుగు ఉంది, పెరుగు వేస్తేనే మధ్యాహ్నం కూడా గుడ్లు తెచ్చుకున్నట్టు వేసుకోండి సరేనా. నల్ల ఉప్మా వేసుకొని తెచ్చుకోండి సరే. వెళ్ళిపో వెళ్ళిపో. ఇంకా వెళ్ళిపోలా, వెళ్ళిపో. ఇంకా విషయం ఏంటంటే అండి, ఈ మొక్కలు కాదులేండి, ఇది ఝాన్సీ రాత్రి పెట్టింది. రంగుల రంగుల మొక్కలు వచ్చినాయంట. ఇప్పుడు వెళ్తా వెళ్తా చెప్తుంది. ఈ ఝాన్సీ ఛానల్లో చెప్పాం కదా, ఇట్టా వెళ్ళి తీసి అటు పెడితే అటు లేచి రావాలన్నమాట. మనకు ఒక గుండ్రమైన పందిలాగా రావాలని చెప్పి ఝాన్సీ ఆశ. ఈ పెరిగితే అప్పుడు అవ్వచ్చు, ఫలించవచ్చు. అప్పుడు మనం కొంచెం వంగే కర్రలు తీసుకొచ్చి ఇట్లా వేస్తే అటు అల్లితే ఇటు అల్లితే అంటే అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుంటే మల్లెపూల వాసన వచ్చిందంట మొత్తం. అది కళ, నిజమైనప్పుడు చూద్దాం. విషయం ఏంటంటే నేనైతే ఇప్పుడు ప్యార్లపాడు వెళ్ళాలి, మా అక్కోళ్ళూరు. ఎక్కడన్నా అక్కనిస్తే ఎంతో దూరం వెళ్ళాలి, ప్రయాణం చేయాలనుకుంటారు. కానీ మనకైతే ఇది చెట్లు ఉన్నాయా, ఇది ఈ గ్యాప్లో నుంచి చూస్తే అల్లూరు కనపడిద్ది. కాకపోతే తిరిగి వెళ్ళాలి కాబట్టి కొంచెం దూరం అనిపించింది అనమాట. మా అక్క అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది పిల్లల్ని తీసుకుని, అంటే ఇక్కడ కదా అమ్మ వాళ్ళ ఇంటికి. రెడీ అయ్యి ఉందంట, దాని నుంచి ఫోన్ మీద ఫోన్ చేస్తుంది. నేను పంపించి వెళ్తానని చెప్పి కొంచెం లేట్ చేశాను అనమాట. అది పరిస్థితి. ఇంకొకటి అయ్యో ఇంకో కామెంట్ వచ్చిందండి, సిగ్గుండాలి అని చెప్పి పెట్టారు. నేను ఎందుకా అని శతవిధాలు ఆలోచించి నా తప్పే ఉంటే చెప్పండి అని చెప్పి ఇక్కడ వీడియోలో మాట్లాడాను. కాకపోతే ఏం జరిగిందంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి చూస్తే అప్పుడు దొరికిందనమాట ఈ కళాఖండం. మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను చూడండి. చూశారు కదా, సిగ్గుండాలంటే నేను కొంచెం బాధేసి నేనే రిప్లై ఇచ్చా. తర్వాత తెలిసింది విషయం, మేము మీకులాగా యూట్యూబ్లో ముద్దులు పెట్టుకోవడం లేదు, సిగ్గుండాలి. ఓహో అందుకంట సిగ్గు. మనం ఇంతకుముందు చెప్పాం కదా కూర్చోబెట్టి వివరంగా, ఈ కామెంట్కి కూడా అదే సమాధానం వర్తించింది అనమాట. అమ్మయ్యా, నాకెందుకు సిగ్గుండాలో ఇప్పుడు తెలిసిందండి. అమ్మో, లేకపోతే నేను ఎందుకా అని సుదీర్ఘంగా ఆలోచించేసా. అదండి విషయం. ఓకే చాలా లేట్ అయిపోతుంది. మా అల్లుడు వాళ్ళు బాగా వెయిట్ చేస్తున్నారు నా కోసం. అదండి సంగతి. వీళ్ళకి గవక్కన వాళ్ళని ఎక్కించుకొచ్చేస్తా. ఇదిగోండి, నేను 7th నుంచి 10th వరకు చదివిన స్కూల్ అనమాట, పెదగొల్లపాలెం. ఈ స్కూల్లో నాకు జరిగిన కొన్ని అనుభవాల గురించి చెబుదామని ఆగా నాకు అనిపించింది. మేము ఉన్నప్పుడు అండి, ఇది ఉంది కదా, ఈ పై అంతస్తు లేదు, ఇక్కడ నుంచి ఇది ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇదే, ఇంకా పైన లేవు, ఇదంతా లేదు, వాష్రూమ్స్ ఏం లేవు. ఇప్పుడు వచ్చినాయండి ఇవన్నీ. కథ అంతా యాజిటీజ్గా ఉండే గ్రౌండ్, ఇదంతా ఇక్కడ ఆడుకునేవాళ్ళం. అదే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది స్కూల్, అదేం లేకుండా. అయితే 10th క్లాస్లో హెచ్ఎం గారు రమేష్ సార్ అప్పుడు, అరే మీరు కానీ అందరూ పాస్ అయ్యారంటే ఖచ్చితంగా నా బైకు మీకు తలా ఒక రౌండ్ ఇస్తాను రా అన్నారు. మ్యాక్సిమం అందరం పాస్ అయ్యాం.
పాస్ అయిన తర్వాత మా గుసగుసలు అరే నిజంగా మాస్టర్ బండిస్తారా అంటే ఈ రోడ్డు మీద అక్కడ నుంచి అక్కడ దాకా ఇస్తా అన్నారనమాట. అరే నిజంగా బండిస్తారా మాస్టరు, మాలో మాకే గుసగుసలు. మాస్టర్ ఇవ్వలేదు పాడలేదు అట్లా చెప్పారనమాట. ఇంకొకటి ఏం జరిగిందంటే ఇదిగండి ఫస్ట్ రూమ్ అని చూసారా కింద, ఇక కింద ఈ ఫస్ట్ రూము. అక్కడ కూర్చునే వాళ్ళము 8th 9th ఆ టైంలో. నా ఒక్కడికి ప్రత్యేకంగా జరిగిన ఒక సంఘటన అది ఎట్ట చెప్పాలో అర్థం కావట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు, వినండి. చెప్పాలనిపించింది ఏంటంటే నేను కిటికీ పక్కన కూర్చునేవాడిని. మధ్యాహ్నం భోజనం చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అవర్ మాకు తెలుగు సుజాత మేడం గారు అని ఉండేవాళ్ళు అనమాట తెలుగుకి. మధ్యాహ్నం భోజనం చేసి వచ్చిన తర్వాత కిటికీ పక్కన కూర్చునేవాడిని. కూర్చున్న ఒక హాఫ్ అన్ అవర్ అదే పీరియడ్ స్టార్ట్ అయిన అరగంట తర్వాత వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది. అంటే అప్పుడు వాష్రూమ్లు ఇక్కడ ఏమి లేవులేండి, బయటికే. ఇక నేను నిర్మోహమాటంగా లేచి టీచర్ గారిని అడిగేవాడిని, మేడం ఇట్లా వాష్రూమ్కి వెళ్ళాలని. ఈ పద్ధతులు అడిగేవాళ్ళం కాదులేండి, అప్పుడు ఏమి లేవు కదా, నాగరికత తెలియదు. బాత్రూమ్కి వెళ్ళాలి మేడం అంటే పంపించేవాళ్ళు. ఒక రోజు 2 రోజులు 3 రోజులు అట్లా డైలీ కంటిన్యూ అయ్యేది. అరే ఎందుకు అనిపిస్తుందని చెప్పేసి నాకు తర్వాత అర్థమైందనమాట, ఇట్లా జరుగుతుంది, డైలీ జరుగుతుంది, ఎందుకు రీజన్ ఏంటి అని నేను రీసెర్చ్ చేసినప్పుడు ఆ కిటికీలో కూర్చున్నప్పుడు ఇక్కడ నుంచి ఎండ అటువైపు వెళ్ళిద్ది కదా, ఎండ నా భుజం మీద పడేది, ఈపి మీద పడేది అనమాట. ఈపి మీద పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఎండ తగలటం వల్ల కడుపులో కొంచెం తిప్పేది. అందుకని నేను వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది అనమాట. నేను తర్వాత ఎట్లా కనిపెట్టానయా అంటే తర్వాత మారి కూర్చున్నా పక్కన, ఇన్ని ఎండ లేని చోట నేను కూర్చునేవాడిని. అప్పుడేం అనిపించేది కాదు, వారి ఇద్దా విషయం అని చెప్పేసి అప్పటి నుంచి ఆ కిటికీ పక్కన కూర్చోవడం మానేసి అనమాట. ఈ చిన్న సంఘటన మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి, ఇబ్బంది పెట్టాలని కాదండి, అట్లా జరిగింది నాకు. జరుగుద్ది కూడా, కావాలండి మనకి ఎండలో ఒళ్ళు కాలినప్పుడు తెములుద్ది, అప్పుడు వాష్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కొంతమందికి అయితే వచ్చింది అనమాట. అందులో నేను ఒకనే ఆ విషయం చెప్దామని ఆగానండి, అది విషయం. రై ఏర్రా అంత మోసం చేశారా నన్ను రమ్మని. రే ఎవడురా మీరు, ఎంతసేపు అవుతుందిరా వచ్చి? ఏడు అత్తగాడు ఏడి? కాదమ్మాయి మీరు ఎప్పుడో రెడీ అవుతామని మాకు ఏంది ఇది కేకేస్తున్నా కానీ పలకొండ పోయాడు. ఫాస్ట్ ఆడేడి హల్కు, ఆ హల్కుని తీసిన ఒకసారి. ఏంద్రా సంగతులు సండి? అడుగుడు హల్కు. ఏ హల్కు బ్రో, ఏం సంగతులు? ఏరా హల్కు, వీడికి హల్కు అని పేరు ఎందుకు పెట్టానో వీడిని చూస్తే తెలిసింది మీకు. కొంచెం వెనక్కి సరుకు బ్రో, ఏడు నుంచో ఇది చూడండి, అందుకు పెట్టి వీడికి హల్కు అని పేరు. వీడు అరిచేతులకు సరిపోతున్నాడు అండి పిల్లగాడు. ఎవరు రాడేవుడు పిల్లాడు చూస్తున్నాడు? నేనెవరు? మామ అను, మామ అను, మామ అనరా మామ. వీడు చూడండి, ఎలికి పిల్లగాడు గింతే ఉన్నాడు వీడు కదా. ఎవరో ఏం సంగతిలో? కొత్త మా ఇంటికి వస్తావా? మామాను మామ 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 అనరా. కానీ లేపైకి కానీ వెళ్దాం బండకు. అరే జఫాన్ రైట్లో ఈ నైట్లు కనిపెట్టినట్టు చంపేయాలండి. ఈ పిల్ల 2 కిలోమీటర్లు అని చెప్పేసి ఆ దిక్కుమాల లైట్ ఒకటి వేసి ఎక్కువ కూర్చుంది, చీరలో డ్రెస్సులు ఏం వేసుకోకుండా. ఇటు నా బండి అటు వదిలేస్తాడు. ఏయ్ బ్రో ఇక్కడ పరిస్థితి. వీళ్ళ ప్రయాణం మహా అయితే ఒక 6-7 నిమిషాలు సాగింది, తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత నా ఊరు వస్తున్నాడు పుట్టింటికి 2-3 గంటలు జర్నీ చేసాం. అమ్మయ్యా అనుకోవాలి కానీ అమ్మయ్యా అనుకునే లోపే ఇంటికి వెళ్తుంది అమ్మాయి. ఏమరా బ్రో, మామ బ్రో?
ఏ హల్క్ బ్రో వచ్చాడుగా వస్తాను అన్నాడు. ఇక్కడ వస్తుందిరా దిగరా హల్కు బాయ్ బాయ్ మా ఊరికి హాయా హల్కు బాయ్ రా వెళ్తున్నా మొహం పైకి ఎత్తు. ఏంటి దిగేసేది కిందకి? బండి మీద నుంచి దింపేమని సరే వెళ్తున్నాలే పిల్లలు వచ్చి ఉంటారు. బియ్యం 4 రోజుల దాకా ఇవ్వాలంట. ఏం చెప్తా? బియ్యం రేషన్ షాప్ కాడికి వెళ్ళాలండి. ఇప్పుడు మన 1వ తారీఖు నుంచి రూల్స్ మారినాయి కదా. మా బియ్యం ఇచ్చే మేడం గారు ఒక వారం 4 రోజుల తర్వాత వస్తారంట. అప్పుడే తీసుకుందాం. బాయ్ చెప్పు. బాయ్ రా బాయ్ చెప్పు. బాయ్. ఇదిగో అమ్మాయి తెలీదు. ఏం లేదులేండి. అంటే మగోళ్ళు మాట రానుకుంటారు కదట, అట్లా అంటారంటారని చెప్పి నేను అట్లా మాట్లాడుతుంటే చాలాసేపు మాట్లాడినాను అని చెప్పి ఇంట్లో చాలాసేపు వాదన చేసి నేను అట్టగానే వారికి బయటకు వచ్చి బాధపడదాం వచ్చింది. అంటే మీ నాన్న మోగోడు అయితే నీకు ఇష్టం లేదా? యాక్చువల్లీ ఆడుతుంది కూడా అన్సి అట్లా జస్ట్ యాక్ట్ చేసే వారికి కాసేపు ఇంకా లేదా ఇది ఇంకా అనలే ఇటు తిరుగు అనలే ఇటు తిరుగు ఎందుకు ఏడ్చిద్ది మనల్ని ఏడిపించింది. ఎవరు కావాలి చతుర్కేగా చతుర్కి ఎప్పుడల్లా కంట్రోల్ అవ్వడన్నా అదండి విషయం. ఈ వీడియోకైతే అయితే ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ 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 చెప్పదు బాయ్ చెప్పదు. అదండి సంగతి. నిన్న సరదాగా అలా గడిచింది. వీడియో అయిపోయాక కూడా నేను కాసేపు అట్లాగే చేసేవారికి అన్సి ఏడ్చిందండి. ఏడ్చి అసలు భయంకరంగా ఏడ్చేసింది. ఒకవేళ నిజంగా నాకు అనిపించింది, నా కళ్ళమ్మటి కూడా నీళ్ళు వచ్చినాయి. ఉండి సితార ఏడ్చేసింది పెద్దగా. అంటే ఈ నాన్నకి సంబంధించిన ఎమోషనల్ వీడియోస్ కొన్ని ఉంటాయి కదా, నాన్న మీద పాటలు, ఇవన్నీ ఎక్కువసేపు చూపించా. ఉన్నట్టుండి సితార పెద్దగా ఏడ్చేసింది. అది దాన్ని రికార్డ్ చేయలేదండి. నాకు అప్పుడు అనిపించింది, ఇన్ కేస్ నాకు ఇట్లా అయితే నిజంగా రియాక్షన్ ఇట్లా ఉంటుందా అనిపించింది. వాళ్ళ వయసు చిన్నదైనప్పుడు కూడా వాళ్ళకి ఏం అర్థమైందో మరి. నా కళ్ళమ్మటి కూడా నీళ్ళు వచ్చేసినాయి అనమాట అప్పుడు. సరే ఏదేమైనప్పుడు కూడా మన పిల్లల రియాక్షన్ అట్లా ఉందన్నమాట. ఇకపోతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి హైదరాబాద్ తార్నాక ప్రాంతంలో ఉంటున్న చిన్ని అక్క వాళ్ళ పాప, మా మేనకోళ్ళు శ్రేష్ఠ బర్త్డే అనమాట. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేస్ నో. మీ తరఫున మీరు కూడా విష్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి మళ్ళీ ఇంకొకసారి బాయ్ అండి.